దేవుడు వరమిచ్చిన పూజారి కనికరం చూపెట్టలేదు అన్నట్టయిందట కదా ఈ అక్క పరిస్థితి. అక్క పేరు కైలాస్ బాయట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఉన్న 13వ వార్డులు ఉంటదట. ఓట్లకు ముందు పీసీసీ ప్రెసిడెంట్ హోదాల పాదయాత్రకు వచ్చిన ఇప్పటి సీఎం రేవంత్ సారు మంత్రి సీతక్కలు ఇద్దరు కలిసి నీ సమస్య ఏంది అని అడిగితే, సార్ నేను దివ్యాంగురాల్ని, మిషన్ కుట్టుకుంటా బతుకుతున్నా, నాకు ఇల్లు జాబు కావాలి సార్ అని అడిగితే, ఆల్ రైట్ వచ్చేది మన సర్కారే, నీకు ఇందిరమ్మ ఇల్లు కొలువు గ్యారెంటీ పో అని మెడల పూలదండేసి మరీ మాటిచ్చిర్రట. ఇగేంది అక్క షెట్టెక్కినంత సంబరంగా ఫీల్ అయింది. సీన్ కట్ చేస్తే ఇందిరమ్మ ఇండ్ల అర్హుల లిస్టులా టాప్ ప్లేస్ ల పేరు వచ్చిందట. ఇక ఇల్లు వచ్చినట్టే అనుకుంటుంటే ఫైనల్ లిస్ట్ లో పేరు గాయబ్ చేసిరట. సరే నాకు ఇల్లు వస్తుందా అంటే వస్తుందమ్మా, ఫస్ట్ లిస్ట్ లో నీ పేరే ఉంది, నీకే మొదటి స్థానం ఇస్తామని చెప్పి నాకు నమ్మించారు సార్. నమ్మించి చివరి స్టేజ్ లో లాస్ట్ విడతలో నాకు తెలియకుండా నా పేరు తీసేసి సడన్ గా నేను వీళ్ళకి ఏ మాన్యాన్ని చేశాను నా పేరు తొలగించారు. మరి ఇంతలో ఏమైంది, ఎందుకు పేరు మాయమైంది అనంటే, ఇందిరమ్మ కమిటీ వాళ్ళుండి నీకు 3 అంతరాల బంగ్లా ఉన్నది, 10 ఎకరాల భూమి కూడా ఉన్నది, నీకెందుకు ఇల్లు అని అడ్డం పడుతున్నారట.